ఈ రాష్ట్రంలో, ఈ రాజ్యంలో, ఈ దేశంలో ఒక్క మనిషిని అనగదొక్కుతున్నాడు. కులం అనగదొక్కుతున్నారు. ఓ కులపు పెద్ద కులం ఉంటే ఆ కులం చిన్న కులం అనగదొక్కుతున్నారు. ఆ కులం ఇంకో కులం అనగదొక్కుతున్నారు. ఈ నెచ్చెన మెట్లు ఎట్లుందో ఆ విధంగా ఇంకా కింద కులాన్ని కులం అనగదొక్కుతుందా? తొక్కుతున్నది. ఏ కులం దొక్కుతుంది? మాకు మాలలు తొక్కుతున్నారు, మాదిగలు తొక్కుతున్నారు. మాకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎట్లా తొక్కుతున్నారు అంటే మేము ఇప్పటికీ 57 కులాలు మాదిగకు చాలా మాదిగలు అంటే చాలా వెనుకబడ్డోళ్ళు, మాలలు వెనుకబడ్డోళ్ళు. వాళ్ళకంటే ఇక 100 రేట్లు వెనుకబడ్డ మా 57 కులాలు. 57 కులాలు ఇప్పుడు కూడా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడం వ్యవసాయం లేదు. ఇప్పుడు కూడా మా వాళ్ళు ఊర్లో పోంటి 3 వంకర్ల గుడిసెలు వేసుకొని ప్లాస్టిక్ కవర్ కప్పులు పండుకొని ఉంటున్నారు. మేము మరి మా కులము అనగదొక్కపోతే వాళ్ళు ఏం చేస్తారు? 2 కులాలు అనగదొక్కుతున్నాయి మాకు. మా బాధ ఏంటంటే ఇప్పటిదాకా చేసిన కష్టము బాధ ఉపకులాల నుంచి మేము చేద్దామంటే ఉపకులాల పేరు చెప్తారు. ఉపకులం కాదు వాస్తవం మాది. ఉపకులం వాడద్దు. ఏమంటారు అంటే వీళ్ళు మాదిగ కింద ఉన్న వాళ్ళు మా ఉపకులం అంటారు, మాల కింద ఉన్న వాళ్ళు మా ఉపకులం అంటారు. అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళు పెంచుకోవడం తప్ప మా కింద కులం చూస్తున్నారు. ఏ కులానికి ఏ కులము మంచం పొత్తు లేదు, బియ్యం పొత్తు లేదు, ఎలాంటి పొత్తు లేదు. అలాంటప్పుడు ఆయన మా ఉపకులాలు అంటారు. ఎట్లయితుంది? రెండోది అంటే ప్రభుత్వాలు కూడా ఉపకులాలు ఉన్నాయి. మీ ఉపకులం కాము. ఏ కులానికి ఆ కులం సపరేటు. వాళ్ళ పిల్లలు మేము చేసుకోము, మా పిల్లలు వాళ్ళు చేసుకోరు. ఎట్లా ఉపకులం అవుతుంది? వాళ్ళ కింద కులాలు కావు కదా. 59 కులాలు ఇదొక కులం. అన్ని కులాలు సమానమైన కులాలు. ఈ సమాన కులాలను తీసుకుపోయి ఉపకులం అని ఆ భాషగా ప్రతి ఒక్కరు మాలలు, మాదిగలు, ఉపకులాలు. దాంతోపాటు ప్రభుత్వాలు పార్టీలు అవి అంటున్నాయి. ఉపకులం కానే కాదు, ఉపకులం అనకూడదు అని. 59 కులాల్లో మా కులాలు కూడా అంతే. బుడగజంగం, మాస్టి, చిందు, బైన్లా, గోసంగి, ఒలేదాసరి, పంబల, నేతకాని, డెక్కలి, మాంగ్, అలాగే నేత ఇంకా ఏది ఒలేదాసరి, ఇలాంటి కులం. ఏ కులం కాక సపరేటే ఉంది. వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోరు, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకోరు. ఎట్లా వాళ్ళకు ఒకటైతే మేము కాము కదా. అందుకని రాజలింగం గారు ఒక్కటి ఇప్పుడు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నట్టు ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అనగానే కేవలం 2 కులాల ప్రధానంగా మనం వింటూ ఉంటాం. మిగతా 57 దాదాపు 57 ఉపకులాల గురించి 57 మిగిలిన కులాల గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏమేమి ఉంటుంది అంటారు? ఉపకులాల కిందవడి కులాలకు మాట్లాడే వాళ్ళు చేతునిచ్చే వాళ్ళు ఎవరు లేరు. చెయ్యి పట్టుకొని లేపే వాళ్ళు ఎవరు లేరు. మా చెయ్యిని జారిసి కిందికి అనగదొక్కాలి చూస్తారు తప్ప మా కులాన్ని లేపాలని ఆలోచన ఎవరు. ఎందుకంటే ఎవరి కులం వాళ్ళే చూసుకుంటారు. ఇది చెప్పారు కదా ముందుగా. మా కులాన్ని ఒక పెద్ద కులము ఒక కులాన్ని అనగదొక్కుతున్నది, ఆ కులం ఇంకొక దొక్కుతున్నది. ఈ కులాలు అనగదొక్కే పరిస్థితిలో మమ్మల్ని అంచివేస్తారు తప్ప మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళు న్యాయమైన పోరాటం చేస్తారు. 30 సంవత్సరాల నుంచి 78 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా అన్యాయం అయిపోయారు. ఇప్పటిదాకా ముందుకు రాలేదు, చదువులు లేరు, మరి అలాగే ఉద్యోగాలు లేవు, మళ్ళీ అలాగే భూములు లేవు, జాగాలు లేవు, ఏవి లేవు. వీళ్ళకు మనం తోడు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మాదిగ జాతికి లేదు, ఇక్కడ మాల జాతికి లేదు, ఇద్దరికి లేదు. వాళ్ళు కొట్లాడలేకపోయిందంటే ఈ 2 కులాలకే మాల మాదిగ కొట్లాడని ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు అవే అనుకుంటారు. కానీ 2 కులాలు కాదు, 57 మాల మాదిగ 3 కులాల కొట్లాట. అంటే వర్గీకరణ జరగాలనే ఎంఆర్పిఎస్ నినాదాన్ని మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తాం. మళ్ళీ ఒకసారి ఏకీభవిస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నారు? ఇందాక మీరు మాట అన్నారు, ఏమన్నారంటే మిగతా జాతులు అభివృద్ధి చేయాలని చెప్పి మాలలు మాదిగలు ఎవరు పట్టించుకోవట్లేరు అని అన్నారు. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే మందకృష్ణ గారు కూడా మిమ్మల్ని పట్టించుకున్నట్టే కదా. అంటే ఇప్పుడు పట్టించుకుంటాడు. వాస్తవానికి గత 30 సంవత్సరాల క్రితము ఉపకులాలు చేయబట్టుకొని నడిపించింది ఆయన. చేయబట్టుకొని మేము ఏడ కూర్చున్నా, ఏడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడి మాకు ధైర్యం ఇచ్చింది ఆ టైం. ఈ విషయంలో అయితే మందకృష్ణ గారిని అభినందించాల్సిందే కదా. తప్పనిసరిగా 1000% అభినందించాలి. దాని ఎటువంటి అది లేదు. కానీ ఈ మధ్యలో అంటే ఈ నెల 15 రోజులు 2 నెలల నుంచి మరి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడదామంటే కూడా టైం దొరుకుతుంది ఆయనతో మాకు. మరి మేము ఫోన్ చేస్తున్నాం మాకు పక్కకున్న వాళ్ళకు. కృష్ణన్న ఫోన్ తీస్తలేడు, పక్క వాళ్ళకి తీస్తేనేమో కృష్ణన్నకు చెప్తున్నారా చెప్తలేరా మాకు అర్థం కాదు. సమాచారం పోతుందో తెలుస్తలేదు. మీరు రేపు కలుస్తాం, ఎల్లుండి కలుస్తాం అనుకుంటాం. కలవడానికి టైం దొరకలేదు మాకు. ఆయన ప్రచారం తిరుగుతున్నాడు. అయినా మేము ఆయన పిలిచినా పిలవకున్నా మా కులాలకు పెద్దనే ఆయన. ఎందుకంటే ఇప్పటిదాకా కులాల పేరు చెప్పుకుంటామంటే మా కృష్ణనే కారణం. కానీ మేము ఆయన పిలవకుండా పోతాం, ఆయన కలుస్తాం. మా ధర్మం అది. ఎందుకంటే ఆయన చేసిన మాకు మేలు ఉపకులాలకు, కిందవాడి కులాలకు ఎప్పటి నుంచో ముందు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని కులాలు, ఆ కులమే కాదు 59 కులాలు మాదిగా, మాల, బుడగజంగం అని మాసి, చిందు గారు చెప్పుకోవడము ఆయన ద్వారా వెళ్ళింది మాకు. అంతకుముందు కులాలు చెప్పుకునే వాళ్ళు కూడా కాదు మేము. అంటే ఇప్పుడు మా కృష్ణ వదులుకోం కదా. సరే ఏదో జరిగిండొచ్చు అంటే ఒక సమాచారం ఎట్లుంటుందో కొంత మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు.
మరి అన్న ఏం వింటుండో మాకు అర్థం కాలేదు. అన్నని కలుసులే ఉంటుంది మాకు. అంటే ఇదివరకు కలిసి రిప్రజెంటేషన్ లాంటివి ఇచ్చే ప్రయత్నం ఏం చేయలేదు? ఇచ్చినాం అన్నకు ఇచ్చినాము. మేము ఏమంటున్నాం ఈ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చినప్పటి నుండి మీరు ఎన్నిసార్లు కలిసారు మందకృష్ణ? ఒక 2 times కలిసినాం. మళ్ళీ వారి రెస్పాన్స్ ఏ రకంగా అనిపించింది మీ కులాల పట్ల? మా ఫస్ట్ ఉన్నంత లేదనిపిస్తుంది. అది అనేది ఫస్ట్ ఉన్నంత లేదు. ఎందుకు ఫస్ట్ ఏమో ఉపకులాలకు ప్రేమ అనేవాడు అంటే మా ఉపకుల కన్యాం దొరికితే 100% మా బుక్కకి వెళ్ళి మా ఒక బుక్క ఇస్తాం మీకు, మా బుక్క పెడతాము, మా కంచంకి ఒక ముద్ద మీకు పెడతాం అంటుండు. కానీ ఇప్పుడు అంటలేడు మాట. ఎందుకంటే ఎందుకు మాట మారిందో అర్థమైతే లేదు. అంతకుముందు వేరొక చెప్పేవాడు 10 మందిలో 100 మందిలో 1000 మందిలో 1,00,000 మంది మీటింగ్లో కూడా ఉపకులకు ఆదుకోవాలి, మనం ముందు ఉండాలి, మనకు కిందోళ్ళు మన తమ్ములు అనేవాళ్ళు. కానీ ఈ మధ్యలో స్వరం మార్చిన అంటున్నాను నేను. ఆ స్వరం ఎందుకు మారాల్సి వచ్చింది? ఇప్పుడు మనం పోయి మేము కూర్చొని అడిగితే అన్న మరి పరిస్థితి అంటే ఎవరి కులానికి వాళ్ళే చేసుకోరు అంటున్నాడు ఆయన. ఎప్పుడు ఆ మాట రాలేదు. 30 సంవత్సరాల నుంచి ఆ మాట ఎప్పుడు రాలేదు ఆయన. కానీ ఈ మధ్యలో ఎందుకు అంటుండో మాకే అర్థం కావడం. మందకృష్ణ చెప్పిండా ఎవరి కులాలు వాళ్ళే చూసుకోవాలని? ఆయన మందకృష్ణ చెప్పింది మాట. ఎందుకు చెప్పాల్సిందో మాకు అర్థం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టుకొని నడిపించిన అన్న మరి ఈ మధ్యన మరి ఎవరు మాట విన్నాడా లేకుంటే ఈయన రకంగా కాదు. ఆయన మేధావి అనుకులకు అవగాహన ఉన్నాడు. మరి ఆయనకి ఏమనిపించిందో ఏమో తెలియదు. కానీ మేము ఎవరి కులాలు వాళ్ళు నడిపించుకొని మాదే కులం గురించి మాట్లాడతాను, మాదే కులం గురించి మాట్లాడు తప్ప వేరే కులం మాట్లాడు. ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ జరిగితే కేవలం మాలల నుంచి మాదిగలే బాగుపడతారా? మిగతా కులాలకు ఏమో న్యాయం జరగదంటారా? లేదు, జరుగుతుంది. ఇప్పుడు జరిగినా కూడా మందకృష్ణ గారు ఇట్లా ఎందుకు మాట్లాడతారు? అదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో మాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే అంతకుముందు అంత మంచిగా దగ్గరుండి ప్రోత్సాహం చేసినోడు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోవడం కారణం ఏందో మాకు తెలవడం లేదు. రెండేది అంటే వరికైనా జరిగితే మాకు మేలు జరుగుతుంది. వరికైనా జరిగితే ఎట్లా జరగాలి? అభివృద్ధి చెందిన కులాలు, అభివృద్ధి చెందుతున్న కులాలు, అభివృద్ధి నోచుకోలేని కులాలు అట్లా జరగాలి తప్ప ఇప్పుడు ఏమంటారు వీళ్ళు మాదిగలు ఏమంటున్నారు? మాదిగలేమో వరికన్నా కావాలంటారు, మాలలేమో అసలే వద్దంటారు. మేమేమంటున్నాం అంటే వరికన్నా కావాలి, 1000% కావాలి. ఎట్లా కావాలి? అభివృద్ధి చెందని కులాలకు ఎక్కువ వేయాలంటున్నాం. అభివృద్ధి ఏం మాత్రం అభివృద్ధి చెందలేని కులాలకు బుడగ జంగాల్ మాసి ఇవన్నీ ఎక్కువ కులాలు 57 కులాలు 57 కులాలకు ఒక 8% ఇవ్వాలి, 8% ఇవ్వాలి. తర్వాత మిగతా పిలుచుకొని అంటున్నాము. మేమేమంటే మాకన్నా మీరు మాదిగలు డెవలప్ అయ్యారు, మాలలు డెవలప్ అయిపోయారు. వాళ్ళకు వీళ్ళకు 4 అన్నో 8 అన్నో 12 అన్నో హెచ్చులు ఉండొచ్చు, ఉండొచ్చు, డెవలప్ అయ్యారు. మేము అంతకన్నా వెనుకబడ్డాం కదా. మా దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండా, ఒక ఎస్పీ ఉన్నాడా, ఒక డిఎస్పీ ఉన్నాడా, ఒక ఆర్డీఓ ఉన్నాడా, ఒక కలెక్టర్ ఉన్నాడా, ఇంకేమన్నా ఉన్నారా? రాజకీయం చూస్తూ జెడ్పీటీసీ ఉన్నాడా, ఎంపీటీసీ ఉన్నాడా, ఎంపీపీ ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా? ఎవరు లేరు కదా. అలాంటి వాళ్ళకు మాకు ముందు వెళ్తాం.